ఆయనతో ఒక 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 అలయన్స్ కుదుర్చుకున్న వ్యక్తి. అలాగే పవన్ కళ్యాణ్ చాలా నీచాతి నీచంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మీకు గతంలో. అటువంటి వ్యక్తితో కూడా అలయన్స్ కుదుర్చుకున్న వ్యక్తి. అంటే అధికారం కోసం ఎటువంటి ఆ దానికైనా కానీ సిద్ధపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి అని తెలిసినప్పటికీ కూడా ప్రజలు ఆదరిస్తున్నారు, ఆదరించబోతున్నారు. దానికి కారణం ఏంటంటే వీరు చేసిన ఒక సిస్టమేటిక్ ఒక ప్రయోగం అండి. ఆ ప్రయోగంలో దాదాపు వారు సక్సెస్ కనిపిస్తున్నారు. ప్రయోగం ఏంటంటే అసత్యాలు, అర్ధ సత్యాలు, వీటిని పదే పదే ప్రజలకు చాప కింద నీరులాగా ప్రచారం చేశారు. ఈ విషయాన్ని గమనించడంలో కాస్త ఆలస్యంగా ఈ విషయాన్ని గమనించి ఈ వైసీపీ వాళ్ళు తర్వాత దానికి సంబంధించి కొంత రెమెడీ చేసినప్పుడు కూడా వాళ్ళు చేయాల్సిన డామేజ్ చేశారు. ఇక్కడ ప్రమాదకర విషయం అంటే ఈ ప్రజలు విజ్ఞులైనప్పటికీ కూడా ఇటువంటి విధానాలకు పాల్పడే వ్యక్తులను ఆదరించారు అంటే దాంట్లో కొంత వారి అమాయకత్వంతో పాటు వీరి మోసకారితనం ప్రధానంగా ఉందని చెప్పి మనం గమనించాలి. ఇదే విధానాన్ని రేపు దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తుంది. నాకు చెప్పినట్టు మీకు దేశం కూడా అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజలు బహుశా ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో మిగిల్చి వెళ్లిపోయాడు ఆయన. కానీ ఈసారి ఆయన ఇచ్చిన ఉచితాలు దాన్ని అమలు చేయాలంటే దాదాపు మరొక 70-80 వేల కోట్ల రూపాయలు ప్రయాణం కావాలండి. ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? సంపద క్రియేట్ చేయడం అనేది ఒక బోగస్ మాట. ఎందుకంటే ప్రభుత్వాలు సంపదను క్రియేట్ చేయలేవండి. ఏదైనా చేస్తే ఏమిటంటే వారు ఈ పారిశ్రామికవేత్తలకు ఉదారంగా వాళ్ళు రాయితీలు ఇచ్చి చేయటం వల్ల వారు బాగుపడతారు తప్ప ప్రజలకు పెద్దగా ఉపయోగపడేది ఏమి ఉండదు. అల్టిమేట్ ఏంటంటే మళ్ళీ ప్రజల మీద మరోసారి అణచివేతలు. మీకు గతంలో గుర్తుంది మీకు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీకు బషీర్బాగ్ లో పోలీసుల కాల్పులు జరిగినాయి ఈ విద్యుత్ బిల్లులకు సంబంధించి. ఆ పరిస్థితుల్లో మళ్ళీ పల్లెత్తినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే నిజానికి ఈ బడ్జెట్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన డబ్బులతో దాన్ని ఆయన చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ సంక్షేమానికి ఆయన బడ్జెట్ కేటాయించారు. అలాగే విద్య, వైద్యం, వ్యవసాయం ఈ రంగాలంటి కూడా ఆయన సక్రమంగా కేటాయింపులు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇటువంటి దాన్ని ఆయన రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే పొరపాటున ఇదంతా డిస్టర్బ్ అవుతుంది. ఇచ్చిన హామీలను ఆయన అమలు చేయలేడు. మీకు ఎందుకు గతంలో కూడా ఆయన అమలు చేయలేదు. ఆయన అమలు చేయనప్పటికీ కూడా ప్రజలు ఆయనను మళ్ళీ ఆ విషయాల్ని మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు ఆదరించే పరిస్థితి కలుగుతోంది. అంటే మరొకసారి ఈ వర్గం, ఈ ముఠా ఏదైతే ఉందో వీరందరూ కూడా ఈ ప్రజలను మభ్యపెట్టే విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పి మనం భావించాలి. ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు నిజంగా ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా వచ్చి ఉంటే దానికి కొంత స్వయంకృతాపరాధం కూడా ఉందండి. వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధినాయకుడు నిజాయితీపరుడు, సమర్థుడు, సంస్కరణవాది, ఆయన అందరూ ఒకటేలాగా భావించాడు. కానీ కింద ఉన్న వారిలో కొంతమంది పదవులు అనుభవిస్తూ కూడా ఆ పార్టీ విజయానికి కృషి చేయలేదు. ఇది మనం గమనించాలి. రెండోది మీకు ఈ వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా ఉన్న మీడియా కూడా అంత బలంగా లేకపోవడం ఒకటి జరిగిందండి. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా ఈ విషయం, నేను వారు చేస్తున్న దుష్ప్రచారపు కౌంటర్ చేయడంలో ముందు అసలు దాన్ని గమనించడంలోనే వీళ్ళు ఫెయిల్ అయ్యారు. తర్వాత దాన్ని కౌంటర్ చేయడంలో కూడా పాక్షికంగా సఫలమయ్యారు. ఇవన్నీ కూడా అంటే కర్ణుడి చావుకి అనేక కారణాలు ఉన్నట్టుగా ఈ రోజున ఏదన్నా ఈ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే దానికి అనేక కారణాలు ఉంటే ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎన్నికలు అనేవి ఒక అరాచక రాజకీయాలకు, అభూత కల్పనలతో ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు ఒక తెరదీసే విధంగా ఉన్నాయి ఈశ్వర్ గారు. రైట్ ప్రసాద్ గారు, ఒక అభూత కల్పనలు లేకపోతే ఒక అరాచకం లేకపోతే ఇప్పుడు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీల విలువ 1.5 లక్షల కోట్ల రూపాయల హామీల విలువ ఇవన్నీ జనంలోకి వెళ్ళాయని అనుకోవాలా? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ట్రెండ్స్ బట్టి చూస్తేనండి అబద్ధాన్ని తిప్పికొట్టడంలో ఇందాక కృష్ణరాజు గారు చెప్పినట్టు అది కరెక్ట్. చాలా తేలిగ్గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. లైట్గా తీసుకుని అంటే చేసిన పని. ఇప్పుడు ఉదాహరణకి ఒక్కొక్క నియోజకవర్గంలో అగ్రిగేట్ నేను 2,850 కోట్ల నుంచి 3,650 కోట్ల దగ్గర డెవలప్మెంట్స్ జరిగాయి. కానీ ఏ అభ్యర్థి కూడా తను చేసిన పని తను చెప్పుకోలేకపోయాడు. తర్వాత 24 లక్షల ఇల్లు దగ్గర కన్స్ట్రక్షన్స్ డిఫరెంట్ ఫేజెస్లో ఉన్నాయి. అది ఆ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి కూడా తన ప్రచారంలో దాన్ని
ఉపయోగించుకోవడంలో వెనకపడ్డారు. సో ఇట్లాంటివన్నీ మీరు ఎన్నో తీసుకున్న తర్వాత కూడా మాధ్యమం 1:10 కదా, మీకు మీది ఉన్నది ఇది ఒకటే ఛానల్, వాళ్ళు విపరీతమైన ప్లాట్ఫామ్స్లో దే ఆర్ డిఫరెంట్లీ బొంబార్డింగ్. అందులో ప్రతి అంశాన్ని, ప్రతి నెగిటివ్ విషయాన్ని ప్రజల్లోకి మంచి వెళ్ళడం చాలా కష్టం సార్. చెడు వెళ్ళడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. చెడు ఎప్పుడైతే ప్రజల్లోకి చొచ్చుకుని పోతుందో, ఇప్పుడు ఉదాహరణకి ద డెమాలిషన్ ఆఫ్ ఫస్ట్ అది ఇప్పటికి కూడా వాళ్ళు దాని మీదే పట్టుకుని వెళ్తున్నారు. అండ్ తర్వాత ఈ ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న దాంట్లో మీరు గమనించారు లేదా సార్, నీతి ఆయోగ్ ఓకే ఎప్పుడు రెస్పాండ్ అయింది? ఆఫ్టర్ ఎలక్షన్స్ రెస్పాండ్ అయింది. మీరు ఇవన్నీ స్ట్రాటజీస్ చూడండి. నేను ఎప్పటి నుంచో కాన్స్పిరసీ థియరీని చాలాసార్లు చెప్తూనే ఉన్నా. ఉద్యోగుల సంబంధించిన ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఎవరు ఏం చేసుకోలేకపోయారు. ఒక రీతిలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో మరో రీతిలో అంటే వ్యవస్థలు కూడా అట్లే తయారైతే ఏం చేయాలి సార్? వ్యవస్థ కోసం వాళ్ళు పొత్తుకెళ్ళారు సార్, మీరు అది గమనించట్లేదు. మీరు వ్యవస్థతో హ్యాండిల్ చేయడానికే పొత్తుకు వెళ్ళారు. ఒక ప్రముఖ వ్యక్తి 10 రోజులు బట్టి ఈజ్ డెఫినెట్లీ డూయింగ్ ఎ డిఫరెంట్ బొంబార్డింగ్ ఇన్ ద రెస్పెక్టివ్ సొసైటీ. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ప్రికాషనరీ ఫ్రంట్లో మన దగ్గర ఏముంది అన్న దగ్గర నిస్సహాయ స్థితి తప్ప ఇంకేం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీకు ఒక 151 పైచీలకు మనం గెలుస్తామని ఒకే ఒక ధైర్యం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరైనా ప్రొయాక్టివ్నెస్ కానీ లేదంటే మనం ఇన్ని చేసామని చెప్పేదాకా ఎవరైనా చెప్పిన ఉదంతాలు చెప్పండి. ఒక మాధ్యమాల్లో చర్చనీయాంశం అన్నప్పుడు ఎప్పుడైనా సరే నాకు తెలిసిన అధికార ప్రతినిధులు కూడా ఎంతసేపు ఆ జనసేన వాళ్ళని వ్యక్తిగత ర్యాగింగ్లకి పరిమితం అయ్యారే తప్ప ఇది మేము చేసిన సంక్షేమం, ఇది మేము చేసిన అభివృద్ధిని ప్రజల్లో చర్చనీయాంశం కానివ్వలేదు. మీరు ఇది గమనించండి. త్రూఅవుట్ ప్రాసెస్లో ఏ మాధ్యమంలో జరిగిన డిబేట్లోనైనా అవహేళనలతోనే కానీ ఇది అభివృద్ధి జరిగింది పలానా నియోజకవర్గంలో ఈ కంపెనీ వచ్చింది, పలానా నియోజకవర్గంలో ఎంత ఉపాధి కల్పన సాధించింది, ఈ నియోజకవర్గాల ప్రాస్పెక్టులో 13 జిల్లాలకి ఇంత ప్రాస్పరిటీ, ఇంత ప్రాస్పెక్టివ్ డ్రైవ్లో జరిగింది అన్నది ఎక్కడ చర్చనీయాంశం కాకుండా సక్సెస్ సాధించగలిగారు. అండ్ త్రూ దాంట్లో వీళ్ళు పడ్డారు అనుకోవచ్చా? వాళ్ళు ట్రాప్ లో పడ్డారు? ఖచ్చితంగా పడ్డారండి. దాన్ని ఎందుకు చెప్పుకోలేకపోయారు? చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమాన్ని చెప్పుకోలేక. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత నాకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నేను మాట్లాడవలసిన అంశాలు కాకుండా అనవసరమైన అంశాలకు నేను ముడిపడి మాట్లాడుతున్నాను అనుకోండి, ఏ ఇంట్లో అన్న చెల్లెలు కొట్టుకోకుండా ఉంటారు చెప్పండి? కరెక్ట్. బట్ జగన్మోహన్ రెడ్డి గారి, షర్మిల గారిది ఒక డిబేటబుల్ పాయింట్ చేశారు. అది రాష్ట్రం అంతా చర్చనీయాంశం చేయగలిగారు. అప్పుడు ఏమవుతుంది, ఈ చర్చకి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లోనే ఉన్నారు తప్ప ఈ చర్చ మాగే మీ ఇంట్లో కొట్టుకోరేట పక్కెళ్ళని చెప్పి ఈ కడప నియోజకవర్గంలో ఇచ్చేసాం, లేదా నంద్యాలకు ఇచ్చేసాం, లేదా అది నంద్యాలలో ఇవాళ మెడికల్ కాలేజీ కట్టి ఫంక్షనింగ్లో ఉంది సార్. అది దానికి ఎన్ని కోర్టు కేసులు, ఎన్ని తిప్పలు పడ్డాడో ఎమ్మెల్యే నాకు తెలుసు. అది ఎక్కడైనా చర్చనీయాంశం ఉందా రాష్ట్ర వ్యాప్తంగా చెప్పండి? మీ ప్లాట్ఫామ్ మీద అది చర్చనీయాంశం చేశారా? నేను అంటుంది అదే. వెన్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ బీన్ అడ్రస్డ్, నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్నాళ్ళు బట్టి ఆ మెడికల్ కాలేజీ సక్సెస్ రేషియో, ఆ ఎమ్మెల్యే కోర్టు చుట్టూ తిరిగిన ఉదంతాలు ఎప్పుడైతే ఉంటాయో, ఎస్ మన నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే ఈ విధంగా చిత్తశుద్ధి చాటుకుంటాడు అన్నది చర్చనీయాంశం అయింది అనుకోండి డెఫినెట్గా. అలాగే సిదిరి అప్పలరాజు అక్కడ నియోజకవర్గంలో గతంలో ఉద్దానంకి ఒక డయాలసిస్ సెంటర్ ఎక్కడెక్కడో ర్యాండమ్గా పెట్టారు, అది ఏదో అద్దె కొంపల్లో. ఇవాళ శాశ్వత భవనం కట్టడానికి మా కృషి ఇది అని ఎక్కడి నుంచి చెప్పిన ఉదంతం చెప్పండి. సార్ ప్రజలు చూస్తున్నారు కదా, ఉద్దానం ప్రాంతంలో 50 కోట్లకు పైగా పెట్టి ఒక రీసెర్చ్ సెంటర్, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అలాగే ఒక 750 కోట్ల రూపాయలతో 100 గ్రామాలకు సురక్షిత మంచినీరు, ఎక్కడి నుంచో అది ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి పైప్ లైన్ వేసి తీసుకున్నారు. నంద్యాల ఈ ప్రాంతంలో 39 కిలోమీటర్ల పైప్ లైన్ తీశారండి. ఇది కళ్ళతో చూశారు కదా, దాని ఫలితాలను అనుభవిస్తున్నారు కదా. మళ్ళీ నేను చెప్తాను, ఇందాక విజయబాబు గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు, ఇవాళ తిన్నది రేపు జ్ఞాపకం ఉండదు. ఇది ఈ ప్రజల గురించి మీకు ప్రజల నాడి పట్టుకున్నవాడే ఎవడన్నా నాయకుడు ఉంటున్నారు. ప్రజల కోసం తప్పించే నాయకుడిని ఈరోజు శాశ్వత పరిష్కారాలు ఎక్కడ ఉన్నాయి సార్? వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ పాదయాత్రల సారాంశం ఏంటంటే సామాన్య మానవుడు ఎదుర్కొంటున్న స్థితిగతులను ప్రభావం చేసే అంశాలతో ముడికెళ్ళిన దగ్గర దాని బదులు అనవసరమైన విషయాలు చర్చనీయాంశం చేసినప్పుడు దానికి ప్రయారిటైజేషన్ ఇస్తారన్న విషయం ఎందుకు గ్రహించలేపారు? ఇప్పుడు నాట్ దట్ ఇవాళ మనకు ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ గెలుపోవటంలో సర్వసాధారణం, ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు. కానీ ఇంత దాకా ఎందుకు సార్ మేనిఫెస్టోలో 1 లక్ష రూపాయలు నేను వ్యవసాయానికి సంబంధించిన రుణాలు మాఫీ చేస్తాను ఫేజ్ల వారిగా అంటే, ఇప్పుడున్న టర్నోట్ 10 రెట్లు టర్నోట్ వైఎస్ఆర్సీపీ ఫేవర్గా ఉండదు. కానీ ఎన్ని రౌండ్లో ఏవి ఎక్కడ చర్చనీయాంశం కానివ్వట్లేదు. మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే దాని మీద ఈజీగా చెప్పొచ్చు, ఎందుకంటే నాట్ లెస్ దెన్ 13 రౌండ్లు. ఎందుకంటే మనం దుబ్బాక ఎలక్షన్ చూసుకుంటే లాస్ట్ రౌండ్ దాకా ఎట్లా నెక్ టు నెక్ వచ్చిందో, ఇవాళ మీరు 50% కన్సాలిడేట్ అయిన దగ్గర కూడా 50% తదంతరం. ఇది పోస్టల్ బ్యాలెట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఉంటాయి. ఫస్ట్ 2 rounds లో ఎందుకంటే ఎన్ఆర్ఐలు 3 నెలల బట్టి పాతుకు పూజ కూర్చుని ఉన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ 2019 ఎలక్షన్ ఆ తర్వాత గొడవలు చేసి అసలైన వాళ్ళు ఓట్లు వేయకుండా అడ్డుకున్నారు అనేది కూడా ఉందిగా. సో ఇవన్నీ నేను చెప్తుంది అదే. ఎప్పుడైతే మీద శబదం బట్టి గుడివాడలో నాని
ఓటమి చూసుకొని మేము కదలం అప్పుడు రిజల్ట్ వచ్చేదాకా అక్కడ కూర్చున్నారంటండి ఎన్ఆర్ఐ. అట్లా చాలా ప్రదేశాల్లో అదే సామాజిక వర్గానికి చెందిన అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అలా చాలా మంది వచ్చి వాళ్ళంతటా వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళ పనంతా కుట్రలు మనం చూసాం కదండి. ఐపీఎస్లు, తర్వాత ఏమో ఐఏఎస్లు, ఈ ఐఆర్ఎస్లు, ఇంకా ఇండస్ట్రియలిస్టులు, కోమటి జయరాం లాంటి వాళ్ళు, వీళ్ళందరూ స్టార్ హోటల్స్లో ఒక్కొక్కళ్ళు సూట్స్ తీసుకొని రోజు కూర్చొని కుట్రలు. అసలు ఇక్కడేమో ఎలక్షన్ స్ట్రాటజీ వరకు కూడా అంతంత మాత్రంగానే. ఇప్పుడు ఇందాక కృష్ణరాజు చెప్పింది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే ఏదో ఆయన కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ హెడ్ రోజంతా కష్టపడితే మిగతా వాళ్ళందరూ దాని మీద బతికేస్తుంటారు. ఆ విధంగా నడిచింది తప్ప అంటే అందరినీ నేనేం బ్లేమ్ చేయలేదు. వాడు ఓడిపోయింది కాబట్టి మనం మిగతా వాళ్ళని అంటే తప్పు అది కాదు. ఒక మంత్రి స్థానంలో ఉన్న ఏ మంత్రి అయినా సరే ఆయన సంబంధించిన శాఖకి ఇది ప్రాస్పరిటీ అని మన ఎవరి దగ్గర ఎందుకు అమర్నాథ్ గారిని తీసుకుందాం. ఇండస్ట్రియల్ 1,103 కోట్ల పెట్టుబడులు వస్తే 34,690 కోట్లు గత ప్రభుత్వంలో వచ్చిన ఆ కంపారిజన్ ఏ రోజున చర్చనీయాంశమైందా? అది అక్కడ ఇప్పుడు చేసిన 3,47,000 మందికి ప్రత్యక్షంగా ప్రైవేట్ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ సెగ్మెంట్ ఉంది. ఎక్కడ చర్చనీయాంశమైందా? చేసిన జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. దీని మీద చర్చించమంటే చేసిన పనులు నిజంగా 2,34,000 ఉద్యోగాల కల్పన కన్నా 2,46,000 పైచీలకు ఉద్యోగ కల్పన జరిగిందండి విజయబాబు గారు. అది ఎక్కడైనా చర్చనీయాంశం చేశారా? అంటే లాస్ట్ ఎలక్షన్ లో మన పెన్షన్స్ నిలువరించినప్పుడు ఈ 1,20,000 మంది ఉన్నారు కదా, వీళ్ళతో చేయించవచ్చు అన్నమాట వాళ్ళ దగ్గర నుంచి వచ్చేదాకా మన దగ్గర అఫెన్సివ్ మోడే లేదు. మీరు ఇది గమనించారా ఈశ్వర్ గారు ఎప్పుడైనా? ఇందాక ఒక పాయింట్ కంటిన్యూషన్ ఇది కృష్ణరాజు చెప్పిన దానికి మీడియా రోల్ కూడా ఎలా తయారైందంటే అధికార పార్టీలో ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఆ సక్సెస్ స్టోరీస్ని మనం గ్లోరిఫై చేసుకొని ఫోకస్ చేయాలి. కానీ ఏమైందంటే మరి ఎందుకో తెలియదు కానీ ఆ రోజు ఈనాడు ఏబిఎన్ వాటిల్లో ఆ డ్రైనేజీ చెత్త అంతా ఎత్తిపోస్తుంటాడు ప్రభుత్వం మీద. దాన్ని కడుక్కోవటం, మళ్ళీ తెల్లారి ఇంకేదో పోస్తాడు, మళ్ళీ దాన్ని కడగటం, మళ్ళీ తెల్లారి. ఎంతసేపు మనం డిఫెన్స్ మోడ్లోనే ఉన్నాం తప్ప అగ్రెసివ్గా అఫెన్స్లోకి వెళ్ళటం అనేది నేను అనుకోవటం చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన తర్వాత కొద్ది రోజులే తప్ప మీరు అదర్వైజ్ మీరు ఒకసారి పరిశీలించండి. ఓవరాల్ రివ్యూ చేస్తే ఎంతసేపు వాడేదో బురద చల్లుతాడు, దాన్ని తెల్లారి మనం కడగటం పని ఇదే జరిగింది. కానీ డిఫెన్స్ నుంచి అఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళడం అనేది చాలా తక్కువగా జరిగిందేమో అని నాకు ఉన్నటువంటి పరిశీలన. ఒకవైపు దుష్ప్రచారాలు కాదు, ఒకవైపు ఎల్లో మీడియాలో లేనిది కల్పించి తెలుగుదేశం బురద కడుక్కుంటుండేది అధికారంలో. అంతే ఇప్పుడు మనం అదే పని ఇక్కడ మనం బురద కడుక్కునే కార్యక్రమంలో ఉన్నాం. గమనించండి మీరు. ఎప్పుడు అదే పరిస్థితి. గతంలో తెలుగుదేశం బురద కడిగించే కార్యక్రమం పెట్టిన తర్వాత 19 నుంచి 24 దాకా వాళ్ళ మీద బురద జల్లే 100 కోట్ల ఖజానాలో ఉంచారు. ఈ రెవెన్యూ సక్సెస్ సాధించాం. ఇది ఎక్కడైనా చర్చ ఆర్థిక అంశాలను ఎప్పుడైనా చర్చించారా? అభూత కల్పనలు ప్రసారం చేస్తూ డిబేట్లు పెట్టుకుంటూ వార్తలు ఇస్తూ పేపర్లో వేస్తుంటే చూస్తూ ఊరుకున్నారు. అంతకంటే ఎవరి మీద ఏదైనా క్వశ్చన్ చేస్తే మీడియా గొంతు నొక్కుతున్నారు. మాట్లాడే స్వేచ్ఛ లేదు. కాదండి ఇప్పుడు టాలరెన్స్కి కూడా ఇంకోటి కూడా చెప్తున్నా అధినాయకులు కూడా. అంటే ఇప్పుడు ఏదో ఇవాళ మనం ఈ పరిస్థితుల్లో బురద జల్లే కార్యక్రమం చేయకూడదు కానీ బట్ ఇట్ ఈస్ హార్డ్ టైమ్ టు రివ్యూ ఆల్ ది సిచ్యుయేషన్స్. ఒక సీఎం మీద అతి దారుణమైనటువంటి వాడు ఒక సగటు మనిషి ఆఫ్టర్ ఆల్ వాడు కఠోరమైనటువంటి పదజాలాన్ని ప్రయోగిస్తే దాన్ని కూడా చూసి చూడనట్టుగా ఊరుకోవటం అనేది అంటే దాన్ని అలుసుగా తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా బెటర్ అయిపోయారు. అదే రోజున కట్ చేస్తే మీకు ఎందుకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే నాయకులు కిక్కురు మనలేదు. కానీ ఇక్కడ ఒంటికాల మీద ప్రతి చిన్నవాడు కూడా సీఎంని సైతం క్రిటిసైజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మితిమీరిన సహనం. అంత టాలరెన్స్ అనేటువంటిది పనికిరాదు. ఒక్క మాట ఇదే నాయకులు ఇక్కడే నివసించేవాళ్ళు అక్కడ ఏ ఇన్సిడెంట్ల మీద అయితే వాళ్ళు స్పందించారో అంతకు మించిన స్థాయిలో ఇక్కడ కూడా అదే సంఘటనలు జరిగేవి. సమాజం ఏదైనా ఒకటే, పైగా ఒకప్పుడు కలిసిన సమాజమే, ఒకే రకమైన సంస్కృతి. ఇక్కడ నోరెత్తనటువంటి వాడు అక్కడ ఎందుకు నోరు పారేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా రివ్యూ జరగాల్సిన రీతిలో జరగలేదనేది నా ఉద్దేశం. ఎల్వికే రెడ్డి గారు, ప్రతి కుటుంబానికి మేలు జరిగింది, అభివృద్ధి పరంగాను నెంబర్ 1 స్థాయిలో కనిపిస్తోంది. ఎక్కడ మీకు వెనకబడినట్టు కనిపిస్తుంది ప్రభుత్వం? ఏదైనా అంటే వీళ్ళు చేసే కుట్రలు కావచ్చు, కుతంత్రాలు కావచ్చు, లేకపోతే అవాస్తవాలు ప్రచారం చేయడం కావచ్చు, ఇవన్నీ పక్కన పెడదాం. సక్సెస్ రేట్ అనేది గవర్నమెంట్కి చాలా ఉంది.
కానీ ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ కావట్లేదేంటి? ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినా ఇంకొకరు చెప్పినా ఒక 2-3 అంశాలు ఏంటంటే 1,28,000 మందికి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వటం, 2 సంవత్సరాల కరోనాలో దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అద్భుతంగా వెంటనే టెస్టులు చేయటం కావచ్చు, పాజిటివ్ కేసుల్ని వెంటనే ఇది చేయటం కావచ్చు. చివరి ఆఖరికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ జాగ్రత్తలు తీసుకోవాల్సింది అని అంటే దాని మీద ఆమె ఒక నాయకుడు కూతురు డాక్టర్ నేను ఈయన ఇట్లా చెప్తారని కూడా నోరు బారేసుకున్నారు. అంటే చివరికి అదే కరెక్ట్ అయింది. అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ అయింది. అంటే ఆయనేమి అనాలోచితంగానో ఏమో తెలియకుండా అమాయకంగానో మాట్లాడిన మాటలు కాదు. అట్లా చేసిన మనం కలిసి సాగాల్సిందే, జీవితం సాగించాలి కాబట్టి సాధారణంగా జాగ్రత్తగా ఉండాలి, ఇవి చూసుకోవాలి, మనం సహజీవనం చేయాలి. ఇక్కడ 175కి 175 నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లలో 100 out of 100 టీడీపీ కూటమి సాధించింది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ మధ్యలోనే ఈ కౌంటింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఇది 100% లీడ్ కింద వాళ్ళు వేస్తున్నారు. ఇది కొంచెం గమనించమనండి. అంతేనా? పోస్టల్ బ్యాలెట్లు 175లో 175 వాళ్ళే లీడింగ్లో ఉన్నారు కూటమి. అండ్ ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ మధ్యలో మ్యాక్సిమం నువ్వు నేనన్నట్టు నడుస్తుంది, కానీ లీడ్లో మాత్రం వాళ్ళే ఉన్నారు బికాస్ ఆఫ్ ద పోస్టల్ బ్యాలెట్. ఎందుకంటే 1-2% వేరియేషన్స్ విల్ మేక్ ఎ లాడ్ ఆఫ్ సౌండ్ యాజ్ ఫర్ as దిస్ పర్టికులర్ ఎలక్షన్ ఇస్ కన్సర్న్. సో ఈ 1-2% లీడ్లో ఖచ్చితంగా వాళ్ళు చాలా మొనటమీని బ్రేక్ చేస్తున్నారు. ఇది కొంచెం గమనించుకోమనండి. ఎస్ డెఫినెట్గా మా వాళ్ళు అది కూడా చూస్తూ ఉంటారు. ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు ఆ లీడ్ను బట్టి ఉన్నది వాస్తవం. రైట్, ఎన్నో రౌండ్ అన్నది కూడా చాలా క్లియర్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాసేపట్లో మనం దానికి సంబంధించిన ఇక్కడ కరోనాకు సంబంధించి ఇవన్నీ ఉండగా వెల్ఫేర్ నాకు అంటే కరెక్ట్గా గుర్తున్నందుకు అంకెలు గుర్తులేవు, కానీ 38,000 కోట్ల రూపాయలు అంతా కానీ లక్షల కుటుంబాలు జీతాలు పెన్షన్లకు సంబంధించి ఒక 78,000-80,000 కోట్ల రూపాయల వరకు అవుతూ ఉంటుంది. దీన్ని కూడా ఒక దుష్ప్రచారంగా వాడుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఉద్యోగస్తుల్ని నేనేమి తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ ప్రతి ఉద్యోగి మూలం ఎక్కడుందంటే వ్యవసాయం మీద ఉంది, వ్యవసాయ కూలీలకు సంబంధించి ఉంది, గ్రామీణ నేపథ్యం ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాలకు జరిగేటటువంటి లబ్ధిని మేలుని విస్మరిస్తూ మనకి ఇంకా రాలేదు అనేటటువంటి ధోరణి వాళ్ళలో పెరిగిపోతే దాన్ని ఎక్కడ అంటే ఈ చర్చల్లో కానీ ఇంకో రకంగా కానీ దాన్ని తగ్గించే ప్రయత్నం కూడా ఒకటి జరిగి ఉండాలి. సో ఇవి మామూలుగా ఇంకొకటి ఏంటంటే ఈ వోకల్ ఇది ఉంటుంది. అంటే కొంతమంది కూర్చొని మాట్లాడగలిగి ఆ వాయిస్ని బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. రూరల్లో ఏమో అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇవి వెళుతూ ఉంటాయి ప్రజల మీదకి. బట్ దీన్ని కూడా అందరూ గమనించకుండా ఏమి చేయకుండా ఇదన్నీ నమ్మినారని నేను అనుకోవటం లేదు. సరే, ఓటింగ్ అనేది ఇంకా రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఫోటో ఉంది, ఆయన భూమి అనేది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకొంచెం ఎక్కువ వస్తుందని ఆశ కావచ్చు, ఫ్యాక్టర్స్ ఎన్ని రకాలు పెడతాయి. ఒకటి ముఖ్యంగా మనం గమనించాల్సింది, ఏ ఎన్నికైనా అజెండా ఫిక్స్ చేస్తే ఒకరు అజెండా మీద వెళ్తే ఆ అజెండా వెనకబడి ఇంకొకరు వెళ్తూ ఉంటే అది వాళ్ళ పరుగు వీళ్ళేమో వాళ్ళని క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేసినట్టుగానే ఉంటుంది మరి ప్రతిసారి రిజల్ట్ గమనిస్తూ ఉంటే. సో ఎక్కడైనా సరే ఏ పార్టీ అయితే అజెండా ఫిక్స్ చేసి ముందుకు వెళ్ళిపోతుంటుందో ఆ పార్టీ ముందుకే వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ జరిగిన దాంట్లో ఏంటంటే ఇంత పెద్ద బలమైనటువంటి మీడియా, అనేక శక్తులు, అది ప్రసాద్ గారు చెప్పినా ఇంకొకరు చెప్పినా బీజేపీ ఓటింగ్ పర్సెంటేజ్ చూసి వాళ్ళు యాడ్ అవుతాయని కాదు, వాళ్ళని ఉపయోగించుకోవాలని పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా కొంత మెరుగైన ఫలితాలని సాధిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కొన్ని ఛానల్స్ వేస్తున్నాయి. నాకు అర్థం కాదు, చంద్రబాబు జీవిత చరిత్ర చూసినా, ఎంత మొత్తం ఆయన కెరీర్ మొత్తం చూసినా ఇంత లీడ్ లో ఎప్పుడు ఆ పార్టీ లేదు. లేనిది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన మొత్తం కెరీర్ చూసుకున్నా లేదు కదా ఈ స్థాయిలో. అంటే ఆయన ఇప్పుడు పుత్తు లేకుండా ఇది ఒకే సింగిల్ గా అధికారంలోకి రాలేదు అనేది వాస్తవమైన పరిస్థితి. మోడీ గారిని పెట్టుకున్నారు, మళ్ళీ మోడీ గారితోనే కలిసి వచ్చారు. కాకపోతే ఇది కూడా ఒక ఫ్యాక్ట్, దాంట్లో వాళ్ళు ఉన్న ఓట్ల కంటే కూడా ఈ రకమైనటువంటి వ్యవహారం. బీజేపీని కూడా విశ్వసించారా రాష్ట్రంలో అనేది ఒక అనుమానం కలుగుతోంది. ప్రసాద్ గారు, ఇప్పుడు ఒక గులకరాయిని ఎప్పుడైనా వాడినప్పుడు మీరు గమనిస్తే ఒక పెద్ద బండను లేపడానికి ఒక గుణపం ఉంటుంది, ఒక బండరాయి ఉంటుంది. గులకరాయిని సపోర్ట్ తీసుకున్నప్పుడు కదా లేస్తుంది చిన్న గులకరాయి. ఆ గులకరాయి గుణపం కింద పెట్టారు అనుకోండి, లేపినప్పుడు లేస్తుంది పెద్ద బండరాయి కూడా. సో అప్పుడు చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే గులకరాయిని ఖచ్చితంగా ఎక్కడ ఎలా వాడాలో అలా వాడతాడు. ఇప్పుడు మీకు వ్యవస్థ అన్నదాన్ని కబంధ హస్తాల్లోకి తీసుకోవాలంటే బీజేపీ ఖచ్చితంగా ఆప్షన్. దట్ ఆప్షన్ ఈస్ ప్రాపర్లీ ఎక్స్ప్లోర్డ్. అండ్ ఇక్కడ మీరు అందరూ గమనిస్తే మనం బీజేపీని 0.84 అంటే కాంగ్రెస్ ఎంత నష్టం చేసిందో రాష్ట్రానికి, బీజేపీకి కూడా నష్టం చేస్తే ప్రజలు వాళ్ళకి శిక్షించింది ఏంటంటే 0.84 ఇచ్చి కూర్చోబెట్టారు. కానీ
గులకరాయి కింద వాడడానికి ఉపయోగపడే ఆ అంశాన్ని పరిగణలోకి ఎవరు తీసుకున్నారు? అవును. అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్ అన్నప్పుడు మీరు ఇది గమనించమనండి. ఎస్. ప్రజలకు కావాల్సింది ఏంటో తెలుసుకునే ఇది లేనప్పుడు ప్రజలకు ఏం చేస్తే అన్నదానికన్నా ప్రజల కోసం కాకుండా వేరే విధంగా చేసేదానికి ఇవాళ మీకు రాజధాని అంశం లేకపోతే ఒక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇలాంటివన్నీ ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళడానికి దానికి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్ దగ్గర లేదు. ఇప్పుడు ఉదాహరణకి 3 రాజధానుల బిల్లు విరమించుకున్నాడు. గత ఎలక్షన్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనిస్తే నేను ఎక్కడ ఇల్లు కట్టుకున్నాను ఇక్కడి నుంచి పరిపాలిస్తాను, ఇది ప్రజలకు వదులుతున్నాడు ఆయన చాయిస్. మీరు గమనించారా? ఈసారి కూడా నాకు డెవలప్మెంట్ మాడ్యూల్లో విశాఖని నేను బేస్ చేసుకుని అక్కడి నుంచి నేను పరిపాలన సాగిస్తానని చెప్పి ప్రజల దగ్గరికి వచ్చాడు నెక్కచ్చిక. కానీ 3 రాజధానుల బిల్లు విరమించుకున్న తర్వాత ఇవాళ ఇప్పుడు అమరావతికి దాని మీద డిబేట్ ఎందుకు చేస్తున్నారన్న విషయాన్ని ఈ రోజు దాకా ఎక్కడ చర్చనీయాంశం కానివ్వలేదు. ఇది గమనించారా మీరు ఈశ్వర్ గారు? హీ హాజ్ విత్డ్రాన్ ఇట్, బట్ ఈవెన్ ఆఫ్టర్ దే మేడ్ ఇట్ ఏ పాయింట్ రాజధాని లేని రాష్ట్రం అని మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు మనకి ఈ సమైక్య రాష్ట్రంలో 10 years హైదరాబాద్ క్యాపిటల్ అన్నది ఉంది, ఎగేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎవరు? గవర్నర్తో మనకి పాసిఫికేషన్ చేయించని నిస్సహాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. Section 8 తాళాలు పెట్టారు ఇక్కడ అందరికి తెలుసా, ఎంప్లాయీస్ పని చేయనివ్వకుండా. అదేంటిది 10 సంవత్సరాల మంది కదా, ఇక్కడ ఎందుకు నువ్వు మమ్మల్ని పని చేయనివ్వట్లేదు అన్న మాట ఆ రోజు లేకుండా బస్సులోంచి పరిపాలిస్తాను అని ఎగేసుకుని వెళ్ళిపోయిన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేశారు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హెస్ టేకెన్ ప్లేస్? గవర్నర్ అప్పుడు ఉన్నది ఎవరు? బీజేపీ. గవర్నర్ ఆయన కంట్రోల్ ఉంటారు కదా సార్, కేంద్ర ప్రభుత్వ కంట్రోల్ ఉంటారు. ఏంటి మనకి వివక్ష అన్న పదాన్ని ఎక్కడైనా చర్చనీయాంశం చేశారా? బట్ టుడే దే మేడ్ ఇట్ ఎ పాయింట్, అమరావతి రాజధాని లేదట మనకని. బట్ ఇక్కడ నుంచి పరిపాలన కరస్పాండెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వే ఆఫ్ ఇండియాలో మ్యాప్ డిక్లరేషన్ ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తుంది? ఇఫ్ పీపుల్ గివ్ ద మ్యాండేట్ దెన్ హీల్ థింక్ అబౌట్ విశాఖ. ఇది ఎక్కడ చర్చనీయాంశం కానివ్వండి. పీపుల్స్ ఇది ప్రజాస్వామ్యం కదా సార్. చంద్రబాబు నమ్మడానికి ఏమన్నా అవకాశం ఉందా సార్? ఏ అంశాలు నమ్మడానికి? చంద్రబాబు నమ్మడం కన్నా సార్ ఈశ్వర్ గారు ఒకటి చెప్పండి, కూటమి కానీ చంద్రబాబును కానీ నమ్మేటటువంటి అవకాశాలున్న విజయబాబు నమ్మకం కాదండి, ఆశ. మనిషి ఆశాజీవి. నమ్మకం అపనమ్మకంతో పని లేదు. విపరీతంగా ఆశ పెట్టాడు, అన్ని వర్గాల వారికి కూడా ఏదో ఒకటి ఎరవేశాడు. దాని మీద ఏంటంటే సరే ఇంకొకసారి చూద్దాం అనే దీంతో ఆశపడి ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కాంబినేషన్స్ మనకు చూడడానికి ఏంటంటే చాలా ఆడ్ కాంబినేషన్స్ను హారిబుల్ కాంబినేషన్స్గా మనకు కనిపించాయి. కానీ అక్కడికి వచ్చేసరికి ఏమైందంటే రాజకీయం అంటేనే అవకాశవాదం. సో ఈ అవకాశవాదంలో తిట్టినవాడు తిట్టించుకున్నవాడు ఇద్దరు కూడా టవరింగ్ పర్సనాలిటీసే. చాలా బాగా తిట్టారు, నువ్వు బాగుందిలే అని చెప్పని మోడీ గారు అనుకున్నాడు. పర్వాలేదులే తిడితే తిట్టాను మర్చిపోయని చెప్పి ఈయన అన్నాడు. మర్చిపోయామని అనుకున్నారు, చట్టాపట్టాలు వేసుకున్నారు. అదే రకంగా ఉండరు అనేది అదే మళ్ళీ తాజాగా రుజువు చేశాడు. అదే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అంతే. పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు తిట్టాడు లోకేష్ని. సరే లోకేష్ నువ్వు 4 రోజులు దూరంగా ఉండు, నువ్వు మాత్రం క్లీన్ ఇమేజ్లో ఉండు, జనాలతో తిట్టించేసిందంతా తిట్టించి నేను వాడుకుంటాను, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలని అతన్ని కాస్త గాజు దీంట్లో క్యాబిన్లో పెట్టి రోడ్డు మీద తను పడేయించి నోటికి వచ్చినట్టుగా తిట్టించాడు. సో ఆ కాంబినేషన్ కూడా ఒక రకంగా వర్కౌట్ అయ్యి ఉండొచ్చు. అందుకని ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో నైతికత అంటే మనం ఏంటంటే బురదగుంటలో ముత్యాలు ఏరుకున్నట్టు అవుతుంది. అది కాదు, ఇది అవకాశవాద రాజకీయం. ఆ అవకాశవాద రాజకీయంలో వాళ్ళకి ఆ కాంబినేషన్స్ అవన్నీ కూడా బహుశా కలిసి వచ్చి ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటి, ఇటు పక్కకు వచ్చేసరికి ఏంటంటే ఒకే ఒక వ్యక్తి, ఆ ఒక్క వ్యక్తిని కూడా ఏంటి ఆ ఒక్క వ్యక్తి కూడా లేనటువంటి వాళ్ళకి బడుగు వర్గాల ప్రతినిధిగా నిలబడ్డాడు తప్ప పెట్టుబడిదారీ వర్గాలు ప్రపంచంలోనే ఇవాళ అత్యంత బలమైన శక్తులు ఏమి అంటే పెట్టుబడిదారీ వర్గాలు. ఇప్పుడు అమెరికా రాజనీతి ఉందండి, అమెరికన్ రాజనీతిని ఎవరూ సపోర్ట్ చేయరు. కానీ అదే రాజనీతితో అది ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యాన్ని మరి ఎందుకు చేస్తుంది అంటే అది రాజనీతి. రాక్షసి రాజకీయమా నీ పేరు వర్ధిల్లు అని చెప్పి అన్నది అందుకే కదా. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కూడా అదే. అయితే ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ లాంటివి. డెఫినెట్గా దీని గురించి పెద్ద నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్గా ఏంటంటే వన్స్ వైసీపీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్మోహన్ రెడ్డి బలమైనటువంటి నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన బ్రిక్ బ్యాట్స్ అండ్ బొకేస్ రెండింటినీ కూడా సమానంగా పూలనీరాళ్ళని సమానంగా స్వీకరించడానికి మానసికంగా శారీరకంగా కూడా తయారైనటువంటి వ్యక్తి. అది ఆల్రెడీ 2014లోనే ఆ విషయాన్ని ప్రూవ్ చేశాడు ఆయన. కాబట్టి ఇలాంటి వాటికి చెల్లించేటువంటి వ్యక్తి కాదు. అందుకని మనం పెద్ద అయితే ఏంటంటే ఇట్ ఈస్ హార్డ్ టైమ్ టు రివ్యూ.
ఎక్కడ ఏమైంది, ఎందుకు మనం అవును. ఎందుకంటే రెండోసారి అధికారంలోకి రావడం అనేది కేక్ వాక్ లాగా రావాలి. అవును. ఇంత పెద్ద పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కాదు. కాబట్టి ఎక్కడ ఏం జరిగింది, ఏం జరగకూడదు, ఏం జరగాల్సి ఉంది అనేది రివ్యూ చేసుకోవడం చాలా అవసరం. ఎస్ కృష్ణరాజు గారు, మీరేం చెప్తారు సార్? కూటమికో లేకపోతే చంద్రబాబుకో అనుకూల అంశాలుగా ఏమన్నా మారినవి ఏమన్నా చెప్పగలరా? ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నాకు తెలిసినంత వరకు ఎటువంటి తప్పు చేయలేదండి. పరిపాలనా సంస్కరణ కూడా ఆయన చాలా ధైర్యంగా చేశారు. అటువంటి సంస్కరణలో అత్యంత అద్భుతమైనది ఏమిటంటే మనం అనుకున్నట్టుగానే వాలంటరీ వ్యవస్థ. ఈ వ్యవస్థ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, కానీ దీనిని జనాల్లోకి తీసుకువెళ్ళడంలో మనం ఫెయిల్ అయ్యామనిపిస్తూ ఉంటుంది. ఇది వైసీపీ వర్గాల వారు. ఓకే. అదే సందర్భంగా మీకు ఈ పౌర సేవలు దాదాపు 12 కోట్ల పౌర సేవలు 5 ఏళ్లలో ఇంటి దగ్గర అందించారండి. వాళ్ళకి అది అత్యధిక ఇంటి దగ్గర అందించారు. కొన్ని ఆన్లైన్ లో వచ్చినాయి. అంటే ఇటువంటి ఒక అద్భుతమైన సంస్కరణలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ ఈ ప్రజలు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, మన ఓటర్లు విజ్ఞులే, మనం కాదంటలేదు. అయితే వారు కొన్ని విషయాలను విస్మరించి ఉండి ఉంటారు. అదే దాంట్లో ఒక ప్రధానమైనది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా సంస్కరణలకు అడుగడుగున అడ్డుపడిన వ్యవస్థ ఒకటి ఉందండి. అది కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన న్యాయ వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు మీద, ఆ ప్రభుత్వం మీద అనేక వందల కేసులను ఈ ప్రత్యర్థులు, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఉన్న వర్గాలు, పార్టీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, లేదా ఒక కులానికి చెందిన వ్యక్తులు కావచ్చు, వీరందరూ కూడా కొన్ని వందల కేసులు వేసి అడుగడుగున పరిపాలనా సంస్కరణలు కూడా అడ్డుపడ్డారు. అదే విధంగా ఈ న్యాయ వ్యవస్థలోని కొంతమంది వ్యక్తులు కూడా కక్షగట్టినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. మీకు వారు చేసిన కామెంట్స్ ఎంత ప్రభావాన్ని చూపించినాయంటే, మీకు జస్టిస్ చండ్రు అనే రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి గారు, ఆయన ఒకసారి విజయవాడ వచ్చి ఒక మీటింగ్ లో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఈ రోజున హైకోర్టుతో కూడా, న్యాయమూర్తులతో కూడా పోరాటం చేయవలసి వస్తుందని చెప్పి వ్యాఖ్యానించాడు. అంటే ఆయనను, అంటే ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా ఆ వ్యవస్థ ప్రభావితం చేసింది అనేది మనం గమనించవచ్చు. ఇటువంటి అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆపదలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, విమర్శలు ఎదుర్కొన్నా ఆయన తాను ఈ ప్రజలకి ఏ మంచి చేయాలనుకున్నాడో ఆ మంచి చేస్తూనే ఉన్నాడు. కానీ ప్రజలు విజ్ఞులే. జరిగింది ఏమిటంటే, వారు ఎక్కడో ప్రలోభాలకో లేకపోతే ఎక్కడో కొంత ఇతర ఆలోచనలకో గురయ్యి ఉంటే ఉండవచ్చు. లేకపోతే మనం ఇందాక అనుకున్నట్టు ఈ పవర్ఫుల్ వెపన్ గా మార్చిన ఇది డిస్ఇన్ఫర్మేషన్, డీప్ ఫేక్ వ్యవస్థ అండి. దానిని ఈ ప్రత్యర్థులు విజయవంతంగా ప్రజల మెదళ్లలో చూపించారు. ఇదే విషయానికి సంబంధించి మేము గతంలో అనేక సందర్భాల్లో కూడా చెప్పామండి. మేము కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సమావేశాలు పెట్టి చెప్పాము, వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వీరు నమ్మకూడదని చెప్పి. ఎందుకంటే ఇది మా బాధ్యతగా మేము భావించాం. మేము మా బాధ్యతలను ఎట్లా చెప్పామంటే, మేము చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక విషయం చెప్తాం సార్. నేను చంద్రబాబు నాయుడు గారు 2014లో 19లో ఆయన 14 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజున ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమ్మా గారు, ఆయన విజయవాడలో మీడియా అంతటిని కూడా 2 లాంచీల్లో తీసుకువెళ్లి, కృష్ణా నది కరకట్టన ఉన్న ఇవన్నీ కూడా 56 భవనాలు ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా కట్టారు, వీటిని కూల్చేస్తామని చెప్తే, అలా కూల్చివేస్తామని చెప్పి మంత్రి చెప్పిన ఒక ఇంటిలోనే, లింగమనేని గెస్ట్ హౌస్ లో చంద్రబాబు నాయుడు గారు దిగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అక్కడే ఉన్నారు. ఇది ఒక్కటి చాలండి. అంటే పర్యావరణం పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో, లేకపోతే ఈ చట్టాల పట్ల ఎంత గౌరవం ఉందో చెప్పడానికి. సరే, పర్యావరణం విధ్వంసమైన, వ్యవస్థల విధ్వంసమైన ఏదైనా కావచ్చు, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రానప్పుడు ఏం చేయగలం? సార్ ఇక్కడ మీకు ఆయనలో రెసిస్టెన్స్ పవర్ చాలా ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు గారిలో. మీరు ఎవరు ఏమైనా అనండి, ఒక రకం చెప్పాలంటే ఆయన మొహం మీద ఏదైనా చేసినప్పటికి కూడా ఆయన దాన్ని తుడిచేసుకుంటే ఉంటాడు తప్ప, తనకు అధికారం కావాలి కాబట్టి అధికారం కోసం ఆయన వేయి కళ్ళతో ఆయన ఎదురు చూస్తూనే ఉంటున్నాడు. దాంట్లో భాగంగానే ఆయన ఇటువంటి కూటములు, అంటే విజయబాబు గారు చెప్పారు, విష కూటములు కట్టడానికి కూడా ఆయన వెనుకాడడం లేదు. అటువంటి కూటమిలో
బీజేపీ కూడా భాగస్వామి కావటం ఆశ్చర్యకరంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలను విజ్ఞులే అయినప్పటికీ కూడా, ఓటర్లు విజ్ఞులైనప్పటికీ కూడా వారిని కొంతమేర ఏమార్చడంలో చంద్రబాబు నాయుడు గారు, వారికి అనుబంధంగా ఉన్న మీడియా, వారికి అనుబంధంగా ఉన్న ఈ విదాయిన్స్ అంటే సుసైడ్ స్క్వాడ్స్ అంటే వారు ఒక ఆత్మాహుతి దళంగా మారి మనం ఏదో రకంగా మన అధికారంలోకి రావాలి అనే ఒక భావనతో ఉన్నారు. నాకు నిన్న ఒక పారిశ్రామికవేత్తగా నాకు ఒక మెసేజ్ పెట్టాడు ఆయన. అదేమిటంటే కేవలం సిపిఎన్ అధికారంలోకి వస్తేనే, సిపిఎన్ అంటే వారు గుర్తుపోయారు అన్నమాట చంద్రబాబు నాయుడు గారికి, అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ ఏపీ అభివృద్ధి చెందుతుందంట. చెప్పాను ఎందుకు ఆయనకి, ఆయన రాకపోతే ఏపీ లేదా? ఆయన ఉండటం వల్ల ఏమైంది? ఇంకా రకం చెప్పాలంటే రాష్ట్రం నుండిగా చీలిపోయింది ఆయన రెండుకల సిద్ధాంతం వలన. అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. ఇప్పటికీ కూడా మనం అనేక సమస్యలకి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సంస్కరణలే. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు. అది మన అమరావతి రాజధాని చెప్పి ఎవరన్నా అనుకుంటే అది నిజానికి వాస్తవం కాదు. ఎందుకంటే అమరావతి రాజధాని చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ లేదు, రాష్ట్ర గెజిట్ నోటిఫికేషన్ లేదు. అయితే గెజిట్ నోటిఫికేషన్ దేనికి ఉందండి? ఆంధ్రప్రదేశ్ సంబంధించి సిఆర్డీఏకి సంబంధించి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి మాత్రమే గెజిట్ నోటిఫికేషన్ ఉంది. అమరావతికి సంబంధించి ఇది అమరావతి నగరం, దీని విస్తీర్ణం ఇంత, దీని హద్దులు ఇవని చెబుతూ కూడా ఎక్కడా కూడా ఎటువంటి నోటిఫికేషన్ లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని కూడా లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాకుండా సరే జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణలో భాగంగా 3 రాజధానులు అని చెప్పంటే దానికి సంబంధించి కోర్టుల్లో కేసులు వేసి అది కూడా ముందుకు కాకుండా చేశారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసినప్పటికీ కూడా ప్రజలు విజ్ఞులే, కానీ వారు ఎక్కడో ఏదో కొంత అయోమయానికో గందరగోళానికో గురైనట్లుగా కనిపిస్తోంది ఈశ్వర్ గారు.